ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. చాలామంది అయితే 7 శనివారాల వ్రతం అయితే చేద్దాం అనుకుంటారు. చాలామందికి అయితే చాలా డౌట్సే ఉంటాయి నాలాగా. నేను కూడా ఫస్ట్ టైం అయితే వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి, సప్త శనివారాల వ్రతం అంటే చాలా డౌట్సే ఉండే. అయితే ఈ పూజ ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే మనం ముందు రోజే అన్ని సామాన్లన్నీ అయితే కడుక్కొని పెట్టుకోవాలి. దేవుడి సామాన్లన్నీ ముందు రోజే మనకి దేవుడికి ఏమేమి అవసరమో తమలపాకులు, పువ్వులు. వెంకటేశ్వర స్వామికి అయితే పువ్వులు అంటే చాలా ఇష్టం. అంటే అలంకార ప్రియుడు కాబట్టి చాలా పువ్వులే తీసుకున్నాం. మనకి ఎంత కొనుక్కోవాలనుకుంటే అంత ముందే పువ్వులు కొనుక్కోవాలి. తమలపాకులు, ఇంకా అరటి పండ్లు, నల్ల అంగుర పండ్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నల్లలూల లడ్డు చేసేయడానికి ఏమేమి కావాలో, పానకానికి ఏం అవసరమో, ఇంకా చలివిడి చేయడానికి, దీపాలు చేయడానికి ఏమేమి అవసరం, ఆవు పాలు అయితే ఖచ్చితంగా ముందు రోజు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు దొరకవు అంత పొద్దున్న లేచి చేయడానికి, కాబట్టి ముందు రోజు తెచ్చుకోవాలి. మనం దేవుడికి ముడుపు కట్టాలి. ఆ ముడుపు కట్టడానికి ఎల్లో కలర్ ఉన్నదే మనకి ఒక కాటన్ పీస్ తీసుకొని దాంట్లో అయితే ముడుపు అయితే కట్టుకోవాలి. మనకు తోచినన్ని డబ్బులు వేసుకొని. ఇంకోటి దేవుడి కింద ఫోటోకి కూడా మనమైతే ఎల్లో కలర్ క్లాత్ని వేసుకుంటే చాలా మంచిది. నేనైతే అట్లా వేసుకున్నా. వేరేవి దొరికినా సరే అవి వేసుకున్నా సరే. ఇంకా ఇలా మనం దేవుడికి ఏమేమి కావాలో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చూపిస్తున్నా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను క్లారిఫై చేస్తాను. కలశం కొందరు ఇంటికి పెట్టుకోవచ్చు, కొందరు పెట్టుకోరు. మనం కలశం అవసరం పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి, వానవాయితీ ఉన్న వాళ్ళు, లేదంటే పెట్టుకోకండి, మన ఇష్టం. నేను పెట్టుకున్నాక తెలిసింది ఇది పెట్టుకోవాలా పెట్టుకోవద్దు అనేది. తర్వాత పంచామృతం అయితే రెడీ చేసుకొని నేనైతే అభిషేకం అయితే చేసుకున్నా వెంకటేశ్వర స్వామికి. అదే పంచామృతం అయితే నైవేద్యంగా అయితే పెట్టేసుకుంటున్నాను నేను. వెంకటేశ్వర స్వామి కథ మనం వినాలనుకుంటే యూట్యూబ్లో వినొచ్చు, లేదు అంటుంటే బుక్ అయితే దొరుకుతుంది. ఆ బుక్ అయితే తెచ్చుకొని చదవచ్చు. మనం ఎలా అయినా చేసుకోవచ్చు. దేవుడి పూజ మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. తులసి మాల మాత్రం కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి అయితే వేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.